ఇప్పుడు ప్రజాస్వామ్యంలో 4వ స్తంభమైన మీడియా విషయానికి వద్దాం. మిగతా వ్యవస్థలపై విశ్వాసం కోల్పోయినట్టుగానే ప్రజలు ఇప్పుడు మీడియాపై కూడా నమ్మకం కోల్పోతున్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద చోటు చేసుకున్న సన్నివేశాలే ఇందుకు నిదర్శనం. జాతీయ మీడియా అని మనం పిలుచుకునే హిందీ, ఇంగ్లీష్ వార్తా ఛానళ్ల ప్రతినిధులను జంతర్ మంతర్ వద్ద ఆందోళనకారులు ఎద్దేవా చేశారు. గోదీ మీడియా గో బ్యాక్ అని నినాదాలు చేశారు. మీడియాపై ప్రజలు విశ్వాసం కోల్పోయారు అనడానికి ఇదొక సంకేతం. ఈ విషయంలో ప్రధాన బాధ్యత మీడియాదే. ప్రభుత్వాలకు భయపడి ప్రధాన సమస్యలను ప్రధాన మీడియా తొక్కిపెడుతోంది అన్న భావన ఇప్పుడు ప్రజల్లో విస్తృతంగా ఉంది. కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాన మీడియా తన స్వతంత్రతను కోల్పోయిందన్న భావన ప్రజల్లో ఏర్పడింది. ప్రముఖ మీడియా సంస్థలు అదానీ, అంబానీ చేతుల్లోకి వెళ్లిపోవడం కూడా ఇందుకు ఒక కారణం. గతంలో అన్నా హజారే దీక్ష చేపట్టినప్పుడు మీడియాపై ఒత్తిళ్లు లేవు. ఫలితంగానే వాస్తవాలు తెలిసాయి. కేంద్ర ప్రభుత్వం కూడా దిగివచ్చి లోక్పాల్ బిల్లు తీసుకురావడానికి అంగీకరించింది. కామన్వెల్త్ గేమ్స్, బొగ్గు కుంభకోణం, 2G స్పెక్ట్రమ్ వ్యవహారంపై విచారణకు ఆదేశించింది. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. మీడియా సంస్థలు భయం నీడలో పనిచేస్తున్నాయి. ప్రభుత్వాలను ఎదిరించి నిలబడలేని స్థితిలో ఉన్నాయి. అయోధ్య రామ మందిరానికి ప్రజలిచ్చిన విరాళాలు చోరీకి గురైనా జాతీయ మీడియా పెద్దగా పట్టించుకోకపోవడం కూడా ఇందులో భాగమే. నీట్ వ్యవహారం కూడా అంతే. కాక్రోచ్ జనతా పార్టీని ప్రధాన మీడియా పట్టించుకోకపోయినా సోషల్ మీడియా భుజాన వేసుకుంది. అయితే సోషల్ మీడియా వల్ల ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేని పరిస్థితి ఉంటుంది. దీనికి ఇప్పుడు ఏఐ తోడైంది. జంతర్ మంతర్ వద్ద యువత చేస్తున్న దీక్ష విషయమే తీసుకుందాం. దీక్ష చేస్తున్న వాళ్ళు పోలీసులపై దౌర్జన్యానికి పాల్పడినట్టుగా బీజేపీ మద్దతుదారులు వీడియోలను సోషల్ మీడియాలో పెట్టగా ఆందోళనకారులపై పోలీసులు అమానుషంగా దాడి చేసినట్టుగా కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారులు అనేక వీడియోలను చూపిస్తున్నారు. దీంతో తప్పు ఎవరి వైపు ఉందో తెలుసుకోలేని పరిస్థితి. ఉన్నది ఉన్నట్టుగా చూపించాల్సిన ప్రధాన మీడియా వివిధ కారణాల వల్ల పనిచేయడం లేదు. వివిధ సందర్భాలలో సమస్యలను కప్పిపుచ్చడం వల్ల అవి పెరిగి పెద్దవవుతున్నాయి. సోనం వాంగ్చుక్ ప్రారంభించిన దీక్షకు ప్రారంభంలోనే అన్నా హజారే చేసిన దీక్షకిచ్చినట్టుగా కవరేజ్ ఇచ్చుంటే ప్రభుత్వం అప్పుడే చర్యలు తీసుకుని ఉండేది కదా అని ఎవరైనా ప్రశ్నిస్తే కాదని చెప్పలేని పరిస్థితి. ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీడియా సంస్థలపై ఒత్తిడి తెచ్చి సమస్యలను కప్పిపెడితే అవి ముగిసిపోవని, లోపల రగులుతూ ఉంటాయని ప్రభుత్వాలు గ్రహించాలి. కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలే ఎందుకు నిదర్శనం. పరిస్థితి చేయి దాటిపోతోందని ఇప్పుడు గ్రహించిన కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన సోనం వాంగ్చుక్తో ముందుగానే చర్చలు జరిపుంటే పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదు కదా. ఆయన దీక్షను మీడియా సంస్థలు కూడా పట్టించుకోలేదు. దీంతో సమస్య ముదిరేదాకా దాని తీవ్రత తెలియలేదు. సోషల్ మీడియా ఇంతలా విస్తరించిన ఈ కాలంలో ఏ విషయాన్ని కూడా దాచిపెట్టలేమని ప్రభుత్వాలు, ప్రధాన మీడియా సంస్థలు గ్రహించాలి. సమస్య ఏదైనా సకాలంలో గుర్తించి దిద్దుబాటు చర్యలు తీసుకోవడం ప్రజాస్వామ్య వ్యవస్థలో అవశ్యం. యువత బొద్దింకలుగా మారి దేశ రాజధాని ఢిల్లీని చుట్టుముట్టే పరిస్థితి ఎందుకొచ్చింది? ఇప్పుడు చర్చలు అంటూ రంగప్రవేశం చేసిన కేంద్ర మంత్రులు సోనం వాంగ్చుక్ దీక్షను ప్రారంభించిన మొదట్లోనే ఈ పని చేసుంటే పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదు కదా. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనే డిమాండ్ ప్రస్తుతం మనకు తెర మీద కనిపిస్తున్నప్పటికీ ఆ డిమాండ్ వెనక ఇంకేదో బలమైన కారణం ఉండి ఉంటుందని పాలకులు గుర్తించాలి. ప్రశ్న పత్రాలు లీక్ కావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో అనేక సందర్భాల్లో జరిగాయి. దశాబ్దాల క్రితం ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మంత్రులు రాజీనామా చేసిన ఉదంతాలు కూడా ఉన్నాయి. తెలుగునాట గాలి ముద్దు కృష్ణమనాయుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి ఏర్పడితే రాజీనామా చేశారు. కాలక్రమంలో ప్రశ్నాపత్రాల లీకేజ్ పరిపాటిగా మారింది.
మంత్రుల రాజీనామాలకు ఇప్పట్లా ఆయా సందర్భాలలో ఆందోళనలు జరగలేదు, ఎవరు దీక్షలు చేయలేదు కూడా. ఇప్పుడే ఈ సమస్య ఎందుకు వచ్చిందంటే ప్రజల్లో, ముఖ్యంగా యువతలో నిరాశ నిస్పృహలు పెరిగిపోతున్నాయని గ్రహించాలి. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే 4 మూల స్తంభాలు తమ బాధ్యతల నుంచి దూరం జరగడం కూడా ప్రస్తుత దుస్థితికి కారణం. ఈ నేపథ్యంలో శాసన కార్యనిర్వాహక వ్యవస్థలతో పాటు న్యాయ వ్యవస్థ, మీడియా కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వల్ల తాత్కాలికంగా సమస్య పోతే పోవచ్చును గాని ప్రధాన వ్యవస్థలు తమ బాధ్యతను గుర్తించి మెలగని పక్షంలో మరో సమస్య వచ్చినప్పుడు ఆందోళనలు ఊపందుకుంటాయి. మన దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ బలంగా ఉన్నందువల్లే మనం స్వేచ్ఛగా జీవించగలుగుతున్నాం. ఈ వ్యవస్థను, అందులో భాగమైన వ్యవస్థలతో పాటు ఆందోళనకు పిలుపునిస్తున్న వారు బలహీనపరుచుకుంటూ పోతే ప్రజాస్వామ్యం మనుగడే ప్రమాదంలో పడుతుంది. వ్యవస్థలకు వ్యతిరేకంగా కాకుండా వాటిలో జవాబుదారీతనాన్ని తీసుకురావడానికి పోరాడవలసిన సమయం ఇప్పుడు ఆసన్నమైంది. కాక్రోచ్ జనతా పార్టీ కోరుతున్నది అదే కనుక అందులో అభ్యంతరం చెప్పాల్సిందేమీ లేదు. రాజకీయ పార్టీలు కూడా ఇప్పుడు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒక సామాన్యుడైన అభిజిత్ దీప్కే ప్రారంభించిన కాక్రోచ్ జనతా పార్టీ వెనక నిలబడాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందో రాజకీయ పార్టీలు ప్రశ్నించుకోవాలి. సామాన్య ప్రజలు చేపట్టిన ఆందోళనకు దిగి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో పాలకులు కూడా గ్రహించాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలను, ప్రత్యర్థులను భయపెడుతూ ఎంతో కాలం మనుగడ సాగించలేమని పాలకులు గుర్తించాలి. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం కాదు, ప్రజాస్వామ్యం మౌలిక సూత్రాలను ఆచరించి అమలు చేస్తామన్న నమ్మకాన్ని పాలకులు ప్రజల్లో కల్పించినప్పుడు సమస్యలు ఆదిలోనే పరిష్కారం అవుతాయి. అటువంటి ప్రజాస్వామిక వాతావరణంలో బొద్దింకలు పుట్టుకురావని పాలకులు తెలుసుకోవాలి.